మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఈ 40 ఈ దినాల్లో మనం ఉపవాసం ఉండడం కంటే దేనికి ఉపవాసం పెట్టాలి? మన చెడు ఆలోచనలకి, మన చెడు తలంపులకి, మన చెడు నడతలకు మనం ఉపవాసమును పెట్టేవారిగా ఉండాలి. నిజమైన ఉపవాసం మనం ఆహారం తినకుండా ఉండడం కాదు. నిజమైన ఉపవాసం మనం ఆకలి అవుతుంటే ఆకలిని అణుచుకోవడం కాదు. ఏంటిది నిజమైన ఉపవాసం అని అంటే, మన కోరికలను, మన ఆలోచనలను, మన ఆశలను, మన తలంపులను మనం అణుచుకొని ఉండడం. మనల్ని మన కంట్రోల్లో, దేవుని కంట్రోల్లో, వాక్యము కంట్రోల్లో, దేవుని వాక్యానికి లోబడేలా మన హృదయాన్ని అణచడం, అదే దేవునికి ఇష్టమైన నిజమైన ఉపవాసం. చూడండి, యేసుప్రభుల వారు కూడా ఉపవాసం చేశారు. కానీ ఆయన ఏం చేయలే? ఉపవాసం అయిపోయిన తర్వాత, 40 రోజులు అయిపోయిన తర్వాత పాపం చేయలే, తప్పు చేయలే. ఈ రోజున క్రైస్తవులు లెంట్ డేస్ అని పెట్టుకొని ఏం చేస్తారు? 40 రోజులు మంచిగా ఉంటారు. 40 రోజుల తర్వాత ఏం చేస్తారు? తింటారు, తాగుతారు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతారు. చూడండి, ఈ లోకంలో కూడా అన్యుల భక్తి విధానం కూడా, వేరే వారి భక్తి విధానం కూడా ఎట్లుంది? 40 రోజులు పవిత్రంగా బ్రతుకుతారు. ఆ 40 రోజులు అయిపోతే ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతారు. అంటే దేవునికి వాళ్ళ శరీరాన్ని ఎన్ని రోజులు ఇస్తారు? 40 రోజులు. దేవునికి వాళ్ళ హృదయాన్ని ఎన్ని రోజులు ఇస్తారు? 40 రోజులు. ఇది కాదు భక్తి, ఇది కాదు దేవునికి ఇవ్వడం అంటే. మన శరీరాన్ని సజీవ యాగముగా ఏం చేయాలి? దేవునికి సమర్పించుకోవాలి. 40 రోజులు కాదు నువ్వు దేవునికి కావలసింది. 40 రోజులు నువ్వు ఆకలితో ఏడవడం కాదు దేవునికి కావలసింది. ఏం కావాలి దేవునికి? నువ్వు భక్తిని నేర్చుకోవడం దేవునికి కావాలి. నీ చెడు నడతను మార్చుకోవడం దేవునికి